సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. అల్లరి తుంటరిగా ఆడుకుంటున్నటువంటి పసుబాలుడిని మృత్యువు స్కూల్ వ్యాన్ రూపంలో కబలించింది. తల్లిదండ్రులు కళ్ళ ముందు జరిగినటువంటి దారుణ ఘటన ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని మిగిల్చింది. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్ జిల్లాలో ఈ అత్యంత హృదయ విదారకర సంఘటన జరిగింది. కేవలం 2 ఏళ్ల చిన్నారి కేశవ్ స్కూల్ వ్యాన్ ఢీకొని ప్రాణాలు కోల్పోయాడు. బుదానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉమర్పూర్ గ్రామంలో ఈ యొక్క దారుణం జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీంతో ఆ వీడియోను చూసినటువంటి తల్లిదండ్రులందరూ కూడా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో తమ కుమారుడు మరణించాడనేటువంటి విషయాన్ని ఆ కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక స్కూల్కు చెందినటువంటి వ్యాన్ ఎప్పటిలాగానే పిల్లలను ఎక్కించుకోవడానికి ఆ యొక్క గ్రామానికి వచ్చింది. స్కూల్ వ్యాన్ వీధిలోకి రాగానే అక్కడ ఆడుకుంటున్నటువంటి చిన్నారి కేశవ్ అకస్మాత్తుగా రోడ్డు మీదకి అంటే వ్యాన్ ముందు భాగానికి పరిగెత్తాడు. స్కూల్ వ్యాన్ డ్రైవర్ ఈ పసిబాలుడిని గమనించలేకపోయాడు. చూస్తుండగానే వ్యాన్ ముందుకు కదిలింది. ఫలితంగా స్కూల్ వ్యాన్ ముందు చక్రం ఆ అమాయక బాలుడి తల మీదకు దూసుకు వెళ్ళింది. దీంతో ఆ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఇది గమనించిన కేశవ్ తండ్రి శుభం హుటాహుటిన వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే కేశవ్ మరణించాడు. ఇక ఈ సంఘటన తర్వాత స్థానికుల సమాచారం మేరకు పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్కూల్ వ్యాన్ను స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ను కూడా అరెస్టు చేశారు. పోస్టుమార్టం ప్రక్రియ పూర్తయిన తర్వాత సాయంత్రం ఆలస్యంగా బాలుడి మృతదేహం ఇంటికి చేరుకుంది. విగత జీవిగా పడి ఉన్న తమ కన్న బిడ్డను చూసి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ యొక్క ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామంటూ పోలీసులు కూడా తెలిపారు. ఏదేమైనా కూడా స్కూల్కు వెళ్ళవలసినటువంటి చిన్న పిల్లాడు అదే బస్సు చక్రాల కింద పడి మరణించడం అనేది అక్కడున్న వారందరినీ కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్థానికులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది. ప్రమాదాలు ఏ రకంగా వస్తున్నాయో చిన్నపిల్లను ఏ రకంగా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉందో కూడా మరొకసారి ఘటన గుర్తు చేస్తుంది. ఇలాంటి వాహనాలు పిల్లలను చూడకుండా చిన్న ఏమరపాటుతో ప్రాణాలను కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నటువంటి ఘటనలు అనేకం చూస్తూనే ఉన్నాం. మరలా అలాంటి ఘటనే ఇక్కడ కనిపించింది. పసి బాలుడు అన్యం పుణ్యం తేలినటువంటి ఒక చిన్న బాలుడి ప్రాణాలను తీసుకుంది ఈ యొక్క స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యమో లేకుంటే ఆ పిల్లాడు చూడకుండా అటు పరిగెత్తి వెళ్ళడం అనేది ఆ సీసీ కెమెరాలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ యొక్క డ్రైవర్ పూర్తిగా అబ్జర్వ్ చేయకపోవడం చూడకపోవడం దాంతో పూర్తిగా తను ముందుకు తీసుకువెళ్ళడము ఆ యొక్క బాలుడి ప్రాణాలను తీసిందని చెప్పొచ్చు. ఇక దీనికి సంబంధించిన దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దర్యాప్తులో ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నమోదు చేసేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా కూడా ఒక బాలుడు మరణించినటువంటి శోకాన్ని అయితే ఆ తల్లిదండ్రులకు పూర్తిగా మిగిల్చిపోయింది ఈ ప్రమాదం. వారి యొక్క బాధను కూడా ఎవరు తీర్చలేనటువంటి విధంగా చెప్తున్నారు. స్థానికులు కూడా ఈ యొక్క ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.